ఇప్పుడు జంజాల్ గారు ముద్దమందారం చేసినప్పుడు కోనేరు రవీంద్రబాబుకి చేశారు సినిమా. కోనేరు రవీంద్రబాబు ఏమి మొగ్గలు కాదు. అయిపోయింది. మీరు అక్కడాగండి. మీకు తెలియని విషయం అందరికీ చెప్తున్నా, కోనేరు రవీంద్రబాబు మెయిన్ ప్రొడ్యూసర్ కాదండి. కోనేరు రాజేంద్ర ప్రసాద్ అని నాని మన జంజాల గారి క్లాస్మేట్, అతను ప్రొడ్యూసర్. మేము అతను అబుదాబిలో దుబాయ్లో బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసి బ్రహ్మాండంగా పైకి వచ్చాడు. ఆఫ్టర్ ఆల్ అతనికి 25 లక్షలు. ఎంత కావాలరా అన్నాడు. 15 అన్నా. నేనున్నా చదివేరాడు ఆ ఫ్యాపెనింగ్. అప్పుడు రాసా, ముద్దమందారం బుక్లో రాసా. ఇది 15 లక్షలు కావాలంటే 25 వేస్తున్నాను రా, మా అన్నయ్య వస్తాడు రేపటి నుంచి ఇన్ఛార్జ్ అతను. అంతే, డబ్బులు పెట్టింది. అది కరెక్ట్ స్కీమ్, నాకు నచ్చింది. అదంతే. జంజాల గారి స్కూలే నేను ఫాలో అయిన స్కూలే జంజాల గారు కూడా చేశారు. అదే నువ్వు రైట్ అన్నట్టు. ఎవరైనా చూస్తూ చూస్తూ ఫ్రెండ్ డబ్బులు పోగొట్టడం అంటే కామన్ సెన్స్ ఉన్నట్టు కష్టం. అదేలేండి, మీరు ఒక నాకు కోటిన్నర చేయండి సార్ నేను అనేవాళ్ళు వస్తే ఇవ్వాలి. కాబట్టి ఆ రోజుల్లో 10-15 లక్షలు అలాంటివి. అవునులేండి. ఇప్పుడు అది కాబట్టి మీరన్న జంజాల గారికి కూడా ఒక ప్రిన్స్ ఉన్నాడు వెనకాల. ఆడు కనబడ్డ ఎవరికి ఆడే కోనేరు. చాలాసార్లు రఘు కూడా చెప్పాడు. చాలాసార్లు తన ఇంటర్వ్యూలో కూడా రఘు చెప్పాడు ఆ విషయం. సెట్ చేసింది రఘుని. కెమెరామెన్ గోపాల్ రెడ్డికి ఇచ్చారు, తను ఉంటాడు కాబట్టి అని. తర్వాత ఎప్పుడు ఇతనికి డైరెక్షన్ కెమెరా ఇచ్చాడు. కానీ మొత్తం సెటప్లో రఘు పాత్ర చాలా ఉంది. అలాగా ఆ నాని గారు లేకపోతే, ఆ కోనేరు రాజేంద్ర లేకపోతే, రాజేంద్ర ప్రసాద్ లేకపోతే, అతను క్లాస్మేట్, ఏరే ఫ్రెండ్ జంజాలకి. డైరెక్ట్గా ఆడి పిలవరా అన్నాడు వెంటనే రఘుని. తను ఎక్కడో హర్ట్ అయ్యాడు, సినిమా డైరెక్షన్ చేయాలనుకున్నాడు. రూమ్ వేసేసుకుంటే సవేరాలో నేను రమ్మని అన్నాడు. ఎవరు హర్ట్ అయ్యారు? జంజాల గారు ఏదో ఒక విషయంలో హర్ట్ అయ్యారు. దేనికండి అంటే ఇవన్నీ ఇప్పుడు సింపుల్ విషయం అండి. ఇప్పుడు శంకరాభరణం అనే సినిమా వైభవంగా పెద్ద హిట్ అయి కూర్చుంటే అది బ్రహ్మాండమైన వైరల్ అయిపోయింది ఆ టాపిక్. హైదరాబాద్ అంటే మెడ్రాస్ నుంచి విజయవాడ లోపు ఎన్ని ఉన్నాయి, అన్ని స్టేషన్స్లో సన్మానాలు వరుసగా జరిగాయి. ఊడూరు, సూళ్ళూరుపేట, కావాలి, జంజాల్ గారికి, విశ్వనాథ్ గారికి వరుసగా జరుగుతున్నాయి. అవును, ఊరూరా వాళ్ళు అంటారు కదా, ఊరూరా వాడవాడ అని. ప్రతి వాళ్ళు పిలిచి సన్మానాలు పెడుతున్నారు, ప్రతి వాళ్ళు అందరం రమ్మంటున్నారు, ఆయన వెళ్తున్నారు. ఇక్కడ ఇది జరుగుతున్నప్పుడు ఒకరోజు ఏబిఎస్ వచ్చి తెనాలిలో, ఏమిటి అందరూ ఆయన పిలుస్తున్నారు, మీ మాటలు ఉపయోగపడ్డాయి, మన పర్టికులర్గా వేటూరు గారి పాటలు ఉపయోగపడ్డాయి, మహాదేవన్ సంగీతంలో మేము నలుగురికి చేస్తున్నాం, శంకరాభరణానికి 4 స్తంభాలు అన్నది మా కాన్సెప్ట్ పెడుతున్నాను, రండి అన్నాడు. ఆయనకి చెప్పండి అన్నాడు. వేటూరు అన్నాడు, పని చేద్దాం, శంకరాభరణానికి 4 స్తంభాలు, హాఫ్ పేజ్ యాడ్ ఇస్తాం, మేము ఇస్తాం డబ్బులు అన్నాడు. అని కడుపు మండిపోయింది లోపల. మనకి పాపులారిటీ లేదు కదా మరి. ఇప్పుడు ఆయన పాటలు, జంజాల్ గారి డైలాగులు పట్టించుకోవాలా ఏమి, ఆయనకి ఇంతమంది రగిలిపోతున్నారు సంగతి తెలియదు ఆయనకి, విశ్వనాథ్ గారికి తెలియదు. అవును, ఆయన ఎదుర్కొంటే చెప్పడానికి మీ అందరికి భయం కదా, ఎవరు మాట్లాడడానికి, ఎవరే నోరెత్తారు. సరే, అట్లా ఉన్న స్థితిలో మన చల్లపల్లి వెంకటరావు తెలుసు కదా మీకు, మన జంజాల గారి బావమరిది తెలుసు, రాణి గారి అన్నయ్య. ఆయన ఏం చేశాడు, రాజమండ్రిలో ఒక మంచిది పెడతాను నేను, అది కూడా నలుగురు పిలుస్తాం అని. ఎప్పుడైతే తెనాల్లో నలుగురిని పిలవాలనే దానికి వచ్చి పిలవగానే ఏబిఎస్, మీరును వేటూరు గారు రమ్మన్నారు, మహాదేవన్ ఇబ్బంది అంట, విశ్వనాథ్ గారు చెప్పారు, మీ ఇద్దరినే రమ్మన్నారు అన్నారు. నలుగురు కాస్త ముగ్గురు అయింది. సో 4 స్తంభాలు లేవు, 3 స్తంభాలు పెట్టక బాగోదు. విశ్వనాథ్ గారి సన్మానాలు అయితే వాడు ఏదో కళాశ్రవంతో ఏబిఎస్ గారి సంస్థానం నుంచి శంకరాభరణం యూనిట్కి అంటే కె విశ్వనాథ్ అనేది ప్రముఖంగా వేయమని అక్కడ వచ్చిన పిఆర్ఓ చెప్పాడు. ఎవరు చెప్పారు ఏంటంటే తెలియదు. డైరెక్టర్ గారే చెప్పుంటారు, ఇంకెందుకని వేసాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు డైరెక్టర్ అనమాట, నువ్వు చెప్పింది వింటాం కదా మేము. డైరెక్టర్ చెప్తే నేను చెప్పాను అనుకుంటారు, కానీ నువ్వు చెప్పావా అతను ఆయన ఉద్దేశం మీకు విశ్వనాథ్ గారు అంటే మీ అందరికి వణుకు, మామూలు కాదు, టెర్రర్. కాబట్టి అలా జరిగింది. విశ్వనాథ్ గారి పేరుతోనే ఆ సన్మానం కూడా, అన్ని సన్మానాలు జరిగాయి. వీటన్నిటిని మించి అంటే ఇది కాకతాళీయంగా జరిగింది, ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు. సభలో జంజాల గారు, మన వేటూరు గారు ముందు సీట్లోనే కూర్చున్నారు. వాళ్ళు పిలిచినప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి దండేసుకొచ్చారు తప్ప అక్కడ కూర్చోాలి. అలా కుదిరింది, అంతే, అలా జరిగింది. ఇది అయిపోయాక ఈసారి అలా కాదు, 3 చైర్లు వేసి ఒక పెద్ద హంస తయారు చేసి ఊరేగింపు చేద్దాం రాజమండ్రిలో అని ట్రై చేశాడు వాళ్ళ బావమరిది. ఆ ప్రపోజల్ చెప్తేనే 3 ఎందుకండి, ఒకటి చాలు అన్నాడు ఈడి దశరావు. ఈయనన్నాడని ఎవరు అనుకోరు కదా, పెద్ద ఆయన ఉంటే లేకపోతే ఎందుకు అంటారని. సరే వదిలేసాం. ఆ సన్మానం జరిగింది వైభవంగా. గురుగారిని ఒక్కరినే
హంస వాహనం తీసుకెళ్లారు. అంటే మిగిలిన 2 స్తంభాలు కూడా లేవు. రెండూ లేవు అసలు, నాగేశ్వరరావు గారికే లేవు మరి ఇన్ని చోట్ల. పిలిచారు, ఆయన కూడా స్టేజ్ మీద పిలిచారు. సరే మొత్తానికి ఆ శంకరాభరణం ఒక డైరెక్టర్కి ఇచ్చిన స్థానం చూస్తే నేను డైరెక్ట్ చేయాలని డెసిషన్ తీసేసుకున్నాడు. February 2nd, 1980 శంకరాభరణం రిలీజ్ అయింది. అలాగే 81లో ఆయన సన్ ఆఫ్ 82లో డెసిషన్ తీసేసుకున్నాడు డైరెక్షన్ చేయాలి. 1 year ట్రై చేసుకుని మొత్తానికి 82కి ముద్దమందరం రిలీజ్డ్. అట్లా జరిగింది. ఓకే, అంటే రైటర్కి ఇవ్వవలసిన అది గౌరవం ఇవ్వకపోగా ఈయన కాంట్రిబ్యూషన్ కూడా అక్కడ గుర్తింపు పొందలేదు. అంత డైరెక్టర్ నేను ఎలా తీసుకుంటానంటే కొన్ని సక్సెస్లు అమ్మవారి ఆశీర్వాదాలు కూడా ఒక మంచి జరగబోయే ముందు ఒకటేదో దిష్టి తీసినట్టు జరుగుతుంది. అలా పాజిటివ్గా తీసుకొని పోతుండే. అంతే, ఇంకా అలాంటివి జరగకపోతే జంజాల గారు బిజియెస్ట్ రైటర్, 14 సినిమాలు నేనున్న అసిస్టెంట్గా. అప్పుడు 9 monthsలో 14 films హ్యాస్ రిటర్న్, 12 సూపర్ డూపర్ హిట్స్. ఆ టైంలో వదిలేసి డైరెక్షన్కి వెళ్తారు ఎవరు? అవును, బాలుగారు అసలు గట్టిగా దెబ్బలాడారంట. నేను వెళ్ళాలన్నప్పుడు నా చేతిలో 6 ఉంటే మిగతా ఫ్రెండ్స్ అందరూ వద్దన్నారు. ఎవరు? మన మురళీమోహన్ కానీ, మురళీమోహన్ రావు నేను చెప్పేది డైరెక్టర్, మన గోపాల్ కానీ, వాళ్ళు వెల్ విషెస్ మనకి. మా తమ్ముడితో కలిసినప్పుడు కూడా వద్దన్నారు. కలవద్దాయా, నీకు ఎందుకు, నెలకో 1,00,000 కావాలంటే వద్దు. అవును, మీ ఇద్దరిది అప్పుడు ప్రకటన కూడా వచ్చింది, కలిపి రాస్తామని. రాసాం కూడా, సాక్షి రాసాం, రావు గారి ఇంట్లో రాసాం, ఇంకా తర్వాత రాయలే. వదిలేసి అలాగా ఎక్స్పెరిమెంట్లు చేయకు, నువ్వు డైరెక్షన్కి వెళ్ళబాకు, హ్యాపీగా ఉన్నావు కదా రైటర్గా, 4 languages రాస్తున్నావు, వెళ్ళొద్దనే చెప్పారు. అలా అయిపోయింది. 2 సార్లు అలా మిస్ అయ్యా. ఓకే సార్, జంజాల్ గారు డైరెక్టర్ అవడానికి అది కారణం, రియల్ కారణం అదేలేండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.